మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఆదిపురుష్ టీం జూన్ 6న తిరుపతిలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈలోపే ఆదిపురుష్ రెండో పాటని లాంచ్ చేసింది సినిమా టీం. ఇక పాట సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ సలార్ షూటింగ్ తో బిజీ అయ్యాడు. 2 రోజుల పాటు ఆదివారం మొదలైన షూటింగ్ ఇవాల్టి సాయంత్రం వరకు జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా చేసిన సినిమా బ్రో. సాయి తేజ్ భక్తుడిగా, పవన్ దేవుడిగా ఈ ప్రయోగం చేశారు. అయితే వినోదయం సీతం రీమేక్ గా వస్తున్న ఈ మూవీ తాలూకు పోస్టర్ ని లాంచ్ చేసింది సినిమా టీం. మలయాళం మూవీ 2018 థియేటర్స్ లో దుమ్ము దులుపుతోంది. తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ గా 4 కోట్లు రాబట్టింది. రిలీజ్ అయిన 3 రోజుల్లో ఓ డబ్బింగ్ మూవీ ఇలా 2 రాష్ట్రాల్లో 4 కోట్లు, ఓవర్సీస్ లో 1 కోటి రాబట్టిందని తెలుస్తోంది. సమంత తన షూటింగ్ కి గ్యాప్ ఇస్తోంది. అనారోగ్యం కారణంగా ఆ మధ్య షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సమంత ఈ మధ్య సిటాడెల్ ఖుషి షూటింగ్ తో బిజీ అయింది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంటానంటూ 3 వారాలు రెస్ట్ కే పరిమితమవుతోంది. మహేష్ బాబు సినిమాకు తమన్ మ్యూజిక్ ఉండదని ప్రచారం జరుగుతోంది. తమన్ తీరు నచ్చక మహేష్ తనకి నో చెప్తున్నాడనే రూమర్స్ పెరిగాయి. అయితే అవన్నీ నిజమో రూమర్సో ఈ బుధవారం తేలనుంది. ఖుషి మూవీ మీద కాపీ కామెంట్స్ పెరిగాయి. విజయ్ సమంత కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఖుషి మూవీ ఒకప్పటి సంపంగి సినిమా కాపీ అంటున్నారు. ఆ స్టోరీ లైన్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం పెంచారు.